గోవాలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ను గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు ఎస్ఓటి పోలీసులు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. 5 ఏళ్ల నుంచి వేధించినట్లు బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ సంబంధించి మీ వాదన ఏంటి? మతం మార్చుకోవాలని మీరు ఒత్తిడి తెచ్చారా? భార్య భర్తలు దాడి చేశారని బాధితురాలు ఆరోపిస్తుంది. ఇది నిజమేనా అంటూ ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఫోక్సో కోర్టు ముందుకు జానీ మాస్టర్ను హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను హైదరాబాద్ తరలించారు. అంతకుముందు ఆయన కోసం 4 బృందాలు గాలింపు చేపట్టాయి. గోవాలో ఓ లాడ్జిలో ఉన్నట్టుగా గుర్తించారు. జానీ మాస్టర్ పాస్పోర్ట్ను, సెల్ ఫోన్ను సీజ్ చేశారు. ఇక స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై అతన్ని హైదరాబాద్ తరలించారు. స్థానికంగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫోన్ కాల్స్ ఆధారంగా గోవాలో అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్పై ఫోక్సో కేసు నమోదైంది. ప్రస్తుతం జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశా జానీ మాస్టర్ని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికంటే ముందు స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు, ఎస్ఓటి టీం పోలీసులు జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఓ లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్నట్టుగా గుర్తించారు. అతను ఎక్కడికి పారిపోకుండా ఆయన పాస్పోర్ట్ను అలాగే ఆయన మొబైల్ను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన్ని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తరలించారు. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆయన్ను కోర్టులో ఎప్పుడు హాజరుపరచబోతున్నారో దానికంటే ముందు ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ని ఏ రకంగా విచారించారు? ప్రస్తుతం ఇప్పుడే చూసుకుంటే అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ అదుపులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న గోవా నుంచి హైదరాబాద్ కి తరలించారు. సుమారుగా రాత్రి తెచ్చారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు రాష్ట్రంగా జానీ మాస్టర్ ని విచారిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే పోక్సో కోర్టుకి సంబంధించిన న్యాయమూర్తి ముందు, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారంటూ అని అంటున్నారు. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ మరియు ఎస్ఓటి పోలీస్ ఆధ్వర్యంలో సీక్రెట్ ప్లేస్ లో ఇంటరాగేషన్ జరుగుతుందని తెలుస్తుంది. గోవా నుంచి కూడా మొత్తం మీద కూడా ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అక్కడి నుంచి గోవా కోర్టు నుంచి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కి తరలించడం అయితే జరిగింది. సుమారుగా రాత్రి వచ్చారు. ఇప్పటికే 24 గంటలు అయినప్పటికీ ఒక పూర్తిగా కూడా చెప్పాలంటే 24 గంటలు కాకముందే ట్రాన్సిట్ వారెంట్ తో తీసుకురావడం, అదేవిధంగా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయాలి. టైం లేనప్పటికీ కూడా రిమాండ్ కి తరలిస్తున్నారని తెలుస్తుంది. మొత్తం మీద కూడా సుమారుగా 11 o'clock నుంచి 12 o'clock ప్రాంతంలో రిమాండ్ కి తరలిస్తారు. ఆ తర్వాత పోలీసులు కస్టడీ పిటిషన్ కోరుకోవడం కూడా జరుగుతుందని కూడా మొత్తం మీద జరుగుతుంది. బాధితురాలు ఎవరైతే డాన్స్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ ఉన్నారో తను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసే కానీ, రేప్ కేసు కానీ, డ్రెస్ బాస్ ఇవన్నీ కూడా పూర్తిగా కేసులు నమోదు అవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే ఇవాళ జానీ మాస్టర్ కి రిమాండ్ కి తరలిస్తారు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ తీసుకుంటారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. రైట్. దానికంటే ముందు స్పెషల్ ఆపరేషన్ టీం ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ను రకరకాలుగా ఆయన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ విచారణ క్రమం ఎలా జరిగింది? ముఖ్యంగా రహస్య ప్రదేశంలో ఎస్ఓటి పోలీసులు ఇప్పటికీ ఇంకా విచారిస్తున్నారు. ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి వేధిస్తున్నారంటూ కంప్లైంట్ వచ్చింది. దీని గురించి మీరు ఏమంటారు? మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశారా? మీరు భార్య భర్తలు ఇద్దరు కలిసి దాడి చేశారా? ఇవన్నీ కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. వీటన్నిటికీ నిజమేనా? మీరేం సమాధానం చెప్తారంటూ జానీ మాస్టర్ను విచారించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎలాంటి ప్రశ్నలు సంధించారు? జానీ మాస్టర్ని ఎలా విచారిస్తున్నారు ఎస్ఓటి పోలీసు? మొత్తం మీద కూడా నిన్న ఎస్ఓటి పోలీసులు మరి నాసిక్ పోలీసుల ప్రస్తుతం ఆధ్వర్యంలో ఉన్న జానీ మాస్టర్ ఒకవైపు చూస్తే కూడా కూపీలాగే ప్రయత్నం చేశారు. అంటే మత మార్పిడి అనేది, మరో విధంగా సెక్షువల్ అసాల్టేషన్, సెక్షువల్ అబ్యూస్, రేప్ అనేవి చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ అయినప్పటికీ కూడా టైం లేని కారణం వల్ల పోలీసులు హరిబరి ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే 24 గంటలు అవుతే ఖచ్చితంగా 24 గంటల లోపలిని మెజిస్ట్రేట్ ముందు అంటే కోర్టు ముందు హాజరుపరచాలి. ఇప్పుడు రిమాండ్కి తరలిస్తారు. అంటే సుమారుగా 11 o'clock నుంచి 12 o'clock ప్రాంతంలో రిమాండ్ తరలించిన ఆ తర్వాత కస్టడీ పిటిషన్ కోర్టుని కోరడం తర్వాత అప్పుడు విచారణ మొదలవుతుందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతుంది. ఒకవైపు మహిళా కమిషన్ పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా దీని గురించి చర్చిస్తున్నారు. డాన్సర్స్ నోరు నొక్కేయడం జరిగింది. మొత్తం మీద కూడా నిజాలు ఏంటో అనేది కోర్టు ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మీద ఎలిగేషన్స్ వేయడం చాలా తప్పు అంటూ ఎవరైతే
జానీ మాస్టర్ భార్య నిన్న మాట్లాడడం అయితే జరిగింది. అసలు మొత్తం మీద ఒక్క వర్షనే విని మీరు అందరూ ఎందుకు ఇలా డిసైడ్ అవుతున్నారు, ఇది లవ్ జియాద్ అసలు కాదు, మత మార్పిడి చేసుకోమని జానీ మాస్టర్ ఎప్పుడు చెప్పడు. బతుకమ్మ ఫెస్టివల్స్ కానీ తెలుగు సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఫెస్టివల్స్ కూడా జానీ మాస్టర్ చేసుకుంటాడు. ఇదన్నీ కూడా పూర్తిగా ఫేక్ ఎలిగేషన్స్. అమ్మాయికి ఎవరైతే ఉందో బాధితురాలు, ఆ బాధితురాలకి అనేక ఎఫైర్స్ ఉన్నాయి, చాలా మంది మాస్టర్స్ తో ఎఫైర్స్ ఉన్నాయి, వాళ్ళ భార్యలు తనని హెచ్చరించడం కూడా జరిగింది అంటూ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తం మీద కూడా ఇవాళ జానీ మాస్టర్ ని రిమాండ్ కి తరలిస్తారు. జానీ మాస్టర్ అరెస్ట్ అని అయితే పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, జానీ మాస్టర్ భార్య ఇచ్చిన సమాచారంతోనే ప్రస్తుతం అతను గోవాలో ఉన్నట్టుగా గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దట్స్ ఓకే. బట్ ఇక అతని నుంచి పాస్పోర్టు, సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ బాధితురాలతో జానీ మాస్టర్ జరిపిన కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఇంకా మిగతా ఆధారాలను సేకరించేందుకు కూడా ఆ సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా రిపోర్ట్ ఎప్పట్లోగా సబ్మిట్ చేయబోతారు. ఓవరాల్గా ఈ కస్టడీకి సంబంధించి పోలీసులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారో ఈ రిపోర్ట్స్ అన్ని మరి అప్పట్లోగా సబ్మిట్ చేయబోతున్నారా? అంటే మొత్తం మీద ఒక చూస్తుంటే కూడా ఆ మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను ఆల్రెడీ పూర్తిగా సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకి సబ్మిట్ చేసింది. అప్పుడు కంప్లైంట్ చేసిన రోజే తను సబ్మిట్ చేసింది. ఆ తర్వాత రెండోసారి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారుగా 3 గంటల పాటు ఆ మహిళని విచారించి మహిళా పోలీసుల సమక్షంలో విచారించి తనని భరోసా సెంటర్ కి తరలించి ఆ తర్వాత మొత్తం మెడికల్ టెస్ట్లు చేసిన తర్వాత తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే స్క్రీన్ షాట్స్ కానీ మెసేజెస్, కాల్ రికార్డింగ్స్, వీడియోస్ అంటే భయప్రాంతాలకు గురి చేసిన వీడియోస్, వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి రచ్చ చేసిన వీడియోస్, షూటింగ్ ప్లేస్ అంటే వర్క్ ప్లేస్ లో హరాస్ చేసిన వీడియోస్ అన్ని కూడా తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది. పొద్దున మీద అయితే పాస్పోర్ట్ కానీ పోలీసులు మొత్తం ఫోన్ సీజ్ చేయడం కానీ ఇవన్నీ జానీ మాస్టర్ కి సంబంధించిన 2 ఫోన్లు కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మాత్రం కోర్టుకి తెస్తారు. ఆ తర్వాత కస్టడీ పిటిషన్ కోరడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి మరికొద్ది సేపట్లో అప్డేట్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఫిర్యాదు అందిన తర్వాత ఈ నెల 15 నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడు. అయితే అతని భార్యను విచారిస్తున్న క్రమంలో గోవాలో ఉన్నట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇక గోవాకు వెళ్ళిన పోలీసులు షేక్ జానీని అలియాస్ జానీ మాస్టర్ను గోవాలో ఓ లాడ్జ్లో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పాస్పోర్ట్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఓ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసులు మరికొద్దిసేపట్లో అతన్ని ఉపరపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇక అక్కడి నుంచి ఆయన్ని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. మరోవైపు సోమవారం ఆయన్ని కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇటు జానీ మాస్టర్ సెల్ ఫోన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించబోతున్నారు. బాధితురాలతో జరిపినటువంటి చాటింగ్, మిగతా ఆధారాలకు సంబంధించి పూర్తిస్థాయి రిపోర్టు తయారు చేయబోతున్నారు. మొత్తం మీద జానీ మాస్టర్ సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత చర్యలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇష్యూ అవుతుంది కదా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫేక్ కాల్ వచ్చింది, ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను. సుమలత గారు ఇప్పటికే వివాదంలో గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆన్సర్ చెప్పండి సుమలత గారు. ఒకసారి మేడం చెప్పండి మేడం అవుతుంటే మీరు చెప్పాలి మేడం. మనం ఏం కేసు పెడతామంటాము? ఎన్ని కేసులు ఇక్కడ ఉన్నాం కదా.